talk about some keys to a church planting movement. సో ఈరోజు ఒక కొన్ని ముఖ్యమైన విషయాలు మన చర్చిని ఎలా ప్రారంభించాలా అనే దాని మీద మనం మాట్లాడుకోబోతున్నాము. You want to take notes on each of these. ఈ విషయాలు, ఈ ముఖ్యమైన విషయాలు మీరు పేపరు పెన్సిల్ తీసుకొని రాసుకుంటే మీకు రేపొద్దున గుర్తుంటుంది. మళ్ళీ రేపొద్దున వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు దాని మీద. The first point is to pursue a church planting movement from the very beginning. సో మొట్టమొదటి మూల్యమైన విషయం ఏంటంటే మనము చర్చిని ఎలా స్థాపించాలా అనే ఉద్దేశము మనం ఇప్పటి నుంచే మనం దాన్ని ప్రారంభించాలి. రేపొద్దున మనుషులు వచ్చిన తర్వాతనో జనాలు వచ్చిన తర్వాతనో కాదు, కానీ ఈరోజు మీరు వింటున్నప్పుడు ఈ రోజు నుంచే ఆ చర్చిని ఎలా మనం ప్రారంభించాలి, ఇంకొక చర్చిని ఎలా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క ప్రయాణం సాగించాలని చెప్తున్నాను మీకు. We have other models where you may see evangelism that leads to discipleship, that then down the road leads to church planting, then missions, etc. మనకు వేరే విధాలుగా జనాలు చేస్తుంటారన్నమాట. ఏదంటే సువార్తను ప్రకటించడము, ఆ సువార్త ప్రకటించిన తర్వాత ఆ దాంట్లో నుంచి వచ్చేదాన్ని మనుషుల నుంచి సంఘం ఏర్పరిచిన తర్వాత వాళ్ళని శిష్యులుగా తయారు చేసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ ఎక్కువగా వాక్యంలో సువార్తలో దేవుని యొక్క పనిలో వాడుకునే విధంగా చేసే మోడల్స్, చేసే విధానాలు ఉన్నాయని మీకు మాకు అందరికి తెలుసు. That's different than a church planting movement that puts the idea of multiplication at the very beginning. సో ఇది మనం చేసేది ఆ యొక్క విధానాన్ని కనుక కొద్దిగా డిఫరెంట్. ఏంటంటే మనము అంత దూరం వెయిట్ చేయకుండా ఇప్పటి నుంచే చర్చిని ఎలా మనము ఈ యొక్క సంఘముని, మనమున్న సంఘముని, వచ్చే సంఘముని, ఇంకొక సంఘాన్ని మనం ఎలా ప్రారంభించాలనేది ఇప్పటి నుంచే మనము దాని మీద ఆలోచన పెట్టి ముందుకు నడుస్తున్నాం అన్నమాట. We would have evangelism, discipleship, and multiplication in mind with every small group, every church, every person. సో ఎవ్రీ సంఘం మనం ఏర్పరిచేది, ఎవ్రీ సంఘం మనం ప్రారంభించే దాంట్లో సువార్త ప్రకటించేది, దేవుని యొక్క పని చేయడము, శిష్యుల్ని ప్రిపేర్ చేయడం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కానీ మనం ఏంటంటే ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది దాన్ని ఇప్పటి నుంచే మన సంఘముని ఎలా ముందుగా ప్రారంభించాలా, సంఘాన్ని ఎలా మనము అభివృద్ధి పరిచి ప్రారంభించుకుంటూ పోవాలన్నమాట. The number 2 point. రెండో విషయం ఏంటంటే is to develop and implement core strategies, plans. సో మనము ఒక అర్థము అయ్యే విధంగా, ఒక మనుషులు దాన్ని ఫాలో అయ్యే విధమైన ప్రణాళికని ఒకటి మనము ఏర్పరచాలన్నమాట. అది రెండోది ముఖ్యమైన విషయం. అది to do it by ourselves, the leader will soon feel inadequate and not able to do that on their own. సో ఎప్పుడైతే పాస్టరు ఆయనంతటా ఆయనే చేయాలా అన్ని పనులు, ఆయనంతటా ఆయనే సువార్త నడిపించాలని ఎప్పుడైతే ఆలోచిస్తాడో, ఒక రోజు పాస్టర్ కూడా బలహీనత అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. చాలామంది పాస్టర్లు ఆ విధంగా జబ్బుపడ్డాము, బాధపడతాము అని జరుగుతున్నాం. అట్ట విధం కాకుండా మనము ఇంకో విధంగా ప్రారంభించాలని మేము ఆశపడుతున్నాము. With understanding that we can't do it ourselves, we start to search for a church planting plan, a strategy that is required based on 4 pillars. సో ఎప్పుడైతే మనకు అది అర్థమవుతుందో, నా అంతు నేను ప్రతిదీ చేయలేను, దేవుని వాక్యము, దేవుని సువార్త అన్నీ నేనంతు చేయలేను, నాకంటూ ఒక దేవుడిచ్చిన దాంట్లో ఒక సంఘముని ఎలా, ఒక కొత్త సంఘాన్ని ఎలా ప్రారంభించాలా, ఆ సంఘాన్ని ఎలా ముందుకు నడిపించాలా అనే ఉద్దేశంతో ఉంటే మనకి ఈ యొక్క 4 ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతుంది. ప్లస్ 4 ముఖ్యమైన విషయాలు మనకు కావాల్సి వస్తుంది అన్నమాట. అది ఎలా ముందుకు నడిపించి, ఆ యొక్క ప్రణాళికను ముందు ఎలా నడిపించి సంఘంని ఎలా అభివృద్ధి పరచాలా అని అనుకున్నప్పుడు ఈ 4 ముఖ్య విషయాలను మనం గుర్తుపెట్టుకొని దాన్ని నడుచుకోవాలని అని చెప్తున్నాను మీకు. It all starts with the first pillar, which is prayer. మొట్టమొదటి స్తంభము, 4 స్తంభాలు ఆయన చెప్తున్నారు. ఏదంటే మొట్టమొదటి స్తంభం సంఘంలో మనకు కావాల్సింది, సంఘ అభివృద్ధికి, సంఘాన్ని ఇంకో సంఘాన్ని మనం ప్రారంభించాలన్నా మొట్టమొదటి స్తంభం ఏంటంటే ప్రార్థన. The second key pillar would be God's word. రెండోది ముఖ్యమైన స్తంభం ఏంటంటే దేవుని వాక్యము.
The third key would be evangelism. మూడో స్తంభం ఏంటంటే సువార్తను ప్రకటించడము. And the fourth pillar would be church planting. నాలుగో స్తంభం ఏంటంటే సంఘమును ప్రారంభించడం. These four pillars, like of a table that we might have, ఈ నాలుగు స్తంభాలు మనకు ఒక టేబుల్కి ఎలా నాలుగు స్తంభాలు ఉన్నాయి, ఆ విధంగా ఇవి నాలుగు స్తంభాలు మనకు చాలా ముఖ్యమైనది అన్నమాట మన సువార్తలో. they all work together, hand in hand. Prayer, God's word, evangelism, and church planting. ఈ నాలుగు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి పనిచేస్తుంటాయన్నమాట. దేవుడు ఒకదానికి ఒక సంబంధం కలిగి పనిచేస్తున్నాయి. ఒక ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని సువార్త, సంఘమును ప్రారంభించడం, ఇవన్నీ కూడా కలిసి ముందుకు నడుస్తున్నాయన్నమాట దేవుని రాజ్యంలో. There will be many other complementary ministries, ideas, strategies to communicate that are involved, but these would be the four pillars. సో మనకు చూసినట్లయితే మనకి చాలా అనేక విషయాలుగా మనము దేవుని యొక్క సువార్తలో మాట్లాడుకోవచ్చు అనమాట. ఎన్నో పనులు చేసుకోవచ్చు, ఎన్నో విషయాలు కూడా ఉన్నాయంట. కానీ ఈ నాలుగు స్తంభాలు చాలా ముఖ్యమైన స్తంభాలు అనమాట. ఈ ప్రార్థన, దేవుని వాక్యము, దేవుని పరిచర, దేవుని యొక్క వాక్య పరిచర, దేవుని సంఘమును ప్రారంభించడం, ఈ నాలుగు విషయాల్లో చాలా ముఖ్యమైన విషయాలు అనమాట మనందరికీ. The effective leader is ruthless in trying to stay focused on these core concepts. ఎప్పుడైతే ఒక నాయకుడు ఈ నాలుగు స్తంభాల మీద ఎప్పుడు ఫోకస్ చేస్తాడో సంఘము ఒక అభివృద్ధిలోకి పరుస్తుంది, ప్లస్ మంచి ఆరోగ్యంలోకి సంఘం నడిపించే స్తోమత ఆ నాయకుడికి సంఘముకి వస్తుంది అనమాట. Number 3 key point is about maintaining that vision. సో మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ దృష్టిని, మనం ఇప్పుడు నేర్చుకున్న దృష్టిని అదే విధంగా మార్గంలో నడిపించడానికి మనము ఫోకస్ చేయడం అన్నమాట. You can often tell a great leader by what he says no to. సో మీరు ఒక గొప్ప నాయకుని ఎలా గ్రహించవచ్చు అంటే ఆయన ఎప్పుడైతే చాలా విషయాలకి వద్దు లేదు అని చెప్తాడో దాన్ని బట్టి మీరు గొప్ప నాయకుడిగా మనం గమనించవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది చాలా పనులు చేస్తారు, కానీ గొప్ప నాయకులు కొన్ని పనులు మాత్రమే చేస్తారు. Saying no to stay focused on the multiplication of the church planting movement. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు వద్దు లేదు అని చాలా విషయాలకి చెప్తే అప్పుడు మీకు ఈ యొక్క సంఘముని ప్రారంభించే దాని మీద ఎక్కువ ధ్యాస, జ్ఞానం వస్తుందన్నమాట. This does not mean that we don't experiment. అదేవిధంగా మనము అన్ని విషయాల్లో చాలా పనులు చేయడానికి ఆశపడతామనే దాంట్లో తప్పు లేదనమాట. చాలా పనులు మనం చేయొచ్చు, కానీ ముఖ్యమైన విషయంలో మీకు దృష్టి, ధ్యాస ఎక్కడుండాలంటే ఈ యొక్క చర్చి సంఘము ప్రారంభించే విషయంలో ఉండాలన్నమాట. We will experiment, we will start, we will stop, but all of these ideas are in line with multiplication of a church planting movement. సో మనం చాలా విషయాల్లో మనం తలపెట్టచ్చు అన్నమాట. చాలా విషయాల గురించి మనం నేర్చుకోవచ్చు, చేయొచ్చు, ఆపచ్చు, ఒకవేళ చేయకుండా తప్పులు చేయొచ్చు. ఈ విషయాలన్నీ మంచిది, కానీ మన ధ్యాస, మన ఉద్దేశం ఎక్కడున్నారంటే అవన్నీ కూడా కలిసి ఈ యొక్క సంఘము ప్రారంభించే అభివృద్ధి పరచడానికి ఉపయోగపడుతుందో లేదని ఆ ఉద్దేశంతోనే చేయాలి. కానీ ఈ పని ఆ పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అవన్నీ చేయడం కాకుండా మనం ఈ సంఘముని అభివృద్ధి పరుస్తున్నామా లేదా అనే ఉద్దేశంతోనే ముందుకు నడవాలని చెప్తున్నాను. Number 4 is about employing a precision harvesting method. సో నాలుగో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు దేవుడు మనకు ఒక ప్రణాళికను ఇచ్చినాడు కదా, ఆ ప్రణాళికని ఎట్లా మనం ముందుకు నడిపించాలా అనే ఉద్దేశం మీద మనము కొంతమందిని ఇద్దరు ముగ్గురిని ఆ యొక్క దాంట్లోకి మనము నడిపించాలన్నమాట ముందు. Rather than randomly sowing seeds and awaiting a harvest, a growing number of new churches look for the wisdom of precision harvesting. సో ముఖ్యమైన విషయం ఏంటంటే మనము చాలా వరకు చూస్తుంటాం అంట, జనాలు పాస్టర్లు కానీ నాయకులు కానీ వెళ్ళి సువార్త చెప్పేయడము, దేవుని కృప అయితే వాళ్ళు వస్తారు మన గుడికి, లేకపోతే లేదు దేవుని చిత్తం అయితే నడుస్తుంది అలా అనుకున్నామంట. ఆ విధంగా కాకుండా ఒక ప్రణాళికతో, ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మనము ఆ సువార్తను చెప్పడమే కాకుండా సువార్త ఎవరైతే చెప్తున్నారో, సువార్త విషయంలో ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వాళ్ళతో కూడా కలిసి పనిచేసేదానికి మనము ముందుకు రావాలని నేను అడుగుతున్నాను మీకు.
finding a partner, for instance, that may already have corn seeds that are ready to plant. సో మనం ఏం చేయాలంటే ఒకవేళ ఒక రైతు మొక్కజొన్న విత్తనాలతో రెడీగా ఉన్నాడు అనుకోండి, ఆయన పెట్టడానికి ఆయనతో వెళ్ళి మనము సంబంధం పెట్టుకోవడం అనమాట. ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక విధమైన ఎగ్జాంపుల్ చెప్తున్నది అంటే ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, ఆయనకు ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి కాబట్టి, ఏమున్నాయి, విత్తనాలు ఉన్నాయి కాబట్టి, ఆ కోన్ ఉన్నాయి కాబట్టి ఆయనతో సంబంధం పెట్టుకుంటే మనం ఆ విత్తనాలు మనం కొనాల్సిన అవసరం లేదు. Can I buy those seeds from you to help plant them into my own fields? సో ఆ రైతు దగ్గరికి వెళ్ళి మనము ఆ విత్తనాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర కొనుక్కొని, నేను కూడా మీకు సహాయం చేస్తాను విత్తనాలు పెట్టడానికి అనే ఉద్దేశంతో మనం ముందుకు నడవాలన్నమాట. Instead of finding them randomly on my own. సో మనం ఒక్కొక్కసారి ఆ రైతు దగ్గర పోకుండా మనమంతా మనమే వెళ్ళి కొనుక్కునేదానికి, మనమంతా మనం వెళ్ళి దానికోసం వెతుక్కునే దానికన్నా కూడా ఎవరి దగ్గర అయితే విత్తనాలు ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి వాళ్ళ ద్వారా మనము సువార్తను ముందుకు నడిపించవచ్చు. అంటే ఏంటంటే ఒక పెద్ద విషయం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఐగర్ ఏం చెప్తున్నానంటే, మనకు అక్కడ లోపల మన ప్రాంతంలో ఒక చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సంబంధం ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా మీరు చర్చి యొక్క సంఘం యొక్క అభివృద్ధి కోసము లేకపోతే సువార్త చెప్పడం కోసము మనం ముందుకు నడవాలని చెప్తున్నాను. Can I partner with an evangelist in the area? Can I partner with somebody serving the children that are already maybe open to learning about the Bible? సో ఇప్పుడు ఐగర్ ఏమన్నాడో నేను చెప్పిన విధంగా మనకు అక్కడ చుట్టుపక్కల ఎవరైనా సువార్త చెప్పే వాళ్ళతో వెళ్ళి మనము సంబంధం పెట్టుకోవడము, లేకపోతే ఎవరైనా చిన్న బిడ్డలకి సువార్త చెప్తుంటారు, చిన్న బిడ్డలకి స్కూల్ టీచర్స్ చెప్తున్నారు, బళ్ళలో పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్లు, వాళ్ళతో వెళ్ళి సంబంధం పెట్టుకోవడము, లేకపోతే ఇంకెవరైనా అక్కడ అనాథుల కోసము పేదల కోసం ఏదైనా పనులు చేసే వాళ్ళతో వెళ్ళి సంబంధం పెట్టుకుంటే అప్పుడు మనకు ఈ విధమైన విజన్, దేవునిచ్చిన దృష్టి మనకు ముందుకు నడవడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయని మొదలుపెడుతున్నారు. Can I partner in the holidays of the community, the festivals, the celebrations of the community? అదే విధంగా మనకు ఒక్కొక్కసారి పండుగలు జరుగుతాయి. ఆ పండుగలప్పుడు కూడా మనం వెళ్ళి పండుగల్లో వాళ్ళతో కలిసి, అంటే అన్యుల పండుగలు కాదు, మనకి క్రైస్తవత్వం సంబంధించిన పండుగలు, లేకపోతే మనకి దేశానికి ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు అలాంటి విషయాల్లో వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకోవడం అన్నమాట. Can I work with different social media groups that are local or radio or TV that may already be finding people that are open to the gospel? సో అదే విధంగా లోకల్ మనకి చుట్టుపక్కల రేడియో స్టేషన్ ఉంటే వాళ్ళ దగ్గరనైతేనేమి, టీవీ స్టేషన్లోనైతేనేమి, ఒకవేళ ఫేస్బుక్, వాట్సాప్ ఇవన్నాయి కదా, వాటిలో గ్రూపుల్లో ఆల్రెడీ ఉండే వాళ్ళతో మనము సంబంధం పెంచుకుంటే మనకి సువార్తను ముందుకు నడిపించడము చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు. We all partner together to make it multiply even faster. సో మనం ఎప్పుడైతే ఇలాంటి వాటితో సంబంధం పెట్టుకుంటామో మనకి మన సంఘం యొక్క అభివృద్ధి కానీ, సంఘం ప్రారంభించడం కానీ, లేకపోతే ఆత్మలు ఎక్కువగా దేవునిలోకి రావడం కానీ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. Number 5, we need to prepare new believers for persecution. సో 5వ విషయంలో మనము మన కొత్తగా రక్షించిన వాళ్ళని ఈ పీడించే వాళ్ళు ఉంటారని గురించి వాళ్ళని జాగ్రత్త పరచడము చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. New believers must understand that a call to Christ is a call to the cross. సో కొత్త క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము క్రీస్తుకి లోపడతామో, క్రీస్తుకి మనము మన జీవితం ఇస్తామో, మన మార్గము దేవుని యొక్క ఆ యొక్క సిలువ మార్గంలో వెళ్ళాల్సిన విషయము మనము కొత్త క్రైస్తవులకు చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. Harassment, persecution, even martyrdom may come, but this should not be a surprise to new believers. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ ఇండియాలో ఈ హిందూయిజము, ముస్లిమ్స్ ఇవన్నీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని క్రైస్తవులను హింసించడము, క్రైస్తవులను చంపడము, క్రైస్తవుల్ని ద్వేషించడము, ఇవన్నీ
మామూలు విషయాలే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అవన్నీ జరుగుతాయని మన కొత్త క్రైస్తవులకి చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. వాటి వల్ల మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. Since New Testament times, persecution has come to those who follow Christ. సో కొత్త నిబంధన వాక్యంలో మీరు చూసినట్లయితే అప్పటి నుంచి కూడా ఈ హింసించే ఈ క్రైస్తవులను హింసించేది, క్రైస్తవులను చంపేది మనకు వాక్యంలో ఆల్రెడీ హెచ్చరించి ఉంది. Preparation for this harassment doesn't come after we've given our life to Christ. It comes during the process. సో ఎప్పుడైతే మనము దేవునికి మన జీవితాన్ని ఇస్తామో, జీవితాన్ని ఇవ్వాలని మనము ఉద్దేశంతో ముందుకు నడుస్తామో, అప్పుడు ఇలాంటి కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి మనకు. ఇవి ఆయన జీవితం ఇచ్చేసిన తర్వాత రాదు, కానీ ఆయనకి మన జీవితం ఇచ్చేటప్పుడు ఇలాంటి కష్టాలు వస్తాయని మీకు హెచ్చరిస్తున్నాను. The new believers are then more prepared to be able to multiply, to be able to withstand different negative things that may come their way. సో ఎప్పుడైతే కొత్త క్రైస్తవులకి ఈ యొక్క ప్రాసెస్ అర్థమవుతుందో, వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఏంది, క్రీస్తులోకి వస్తే శ్రమలు అనేది ఉంటాయి, శ్రమలు పోవు, శ్రమలు మనకు వస్తుంటాయి, మనుషులు మనం ద్వేషిస్తారు, మనుషులను మనం వద్దు అంటారు. అది వద్దు అన్నది ఎందుకోసం అంటే క్రీస్తు వలన. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైతే అప్పుడు వాళ్ళు ముందుకు నడవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. వాళ్ళు ముందుకు ఎప్పుడైతే నడుస్తారో అప్పుడు సంఘం కూడా ఎక్కువ అభివృద్ధి పడుతుంది. ఎప్పుడైతే సంఘం అభివృద్ధి పడుతుందో స్వార్థ అభివృద్ధి పడుతుంది. స్వార్థ అభివృద్ధి పడుతుందో ఇంకా ఎక్కువ సంఘంలో మనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. Number 6, we need to gather them, then win them. సో ఆరో విషయం ఏంటంటే కొత్త క్రైస్తవుల్ని ముందు మనం కూడబెట్టాలంట. మన దగ్గరికి తీసుకురావాలి వాళ్ళని. ఒక రూమ్లోకి, ఒక ప్లేస్లోకి, ఎక్కడైతే మీరు కూడుతున్నారో అక్కడికి తీసుకురావడం ముఖ్యమే. దాని తర్వాతనే వాళ్ళని మీరు స్వార్థలకు నడిపించడం ముఖ్యమైన విషయము. Many of us follow a logical way of winning them, then discipling them, then bidding them into a church. సో చాలా వరకు మనము మన మనసులో ఏమనుకుంటామంటే ముందు వాళ్ళు జయించిన తర్వాత వాళ్ళని సంఘంలో పెట్టాలా, సంఘంలో పెట్టిన తర్వాత వాళ్ళ ద్వారా మనం ఇంకా ఎక్కువ స్వార్థ చేయొచ్చు అనుకుంటామంట. అది మంచి లాజిక్ కాదు అని అయ్యగారు చెప్తున్నారు. Many effective church planters in the church planting movement have gathered a group of lost seekers into evangelistic worship and Bible study groups right there. Gather them together. సో చాలా మంది మనం చూసుంటాం చర్చిలో కానీ చర్చ్ విషయాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి మనుషులు తీసుకురావడము, వాళ్ళని మనుషులు వినడానికి వాళ్ళ ద్వారా క్రైస్తు చేసిన పనులు చూపించడానికి వాళ్ళేదో నిజంగా మారుతున్నట్టు మనము చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేయడము మంచిది కాదు. ఏదో తెలియని విధంగా మనం నడిపించడం మంచి విషయం కాదని చెప్తున్నారు అయ్యగారు. Gathering a group of lost people to be able to experience the love of Christ within the new church planting movement. సో మొట్టమొదటిసారి మనం ఏం చేయాలంటే మనుషుల్ని ఒక స్థానంలోకి, ఒక ప్రాంతంలోకి మనము వాళ్ళు నడిపించాలి. కుటుంబంలోకి అయితేనేమి, మీ ఇంట్లోకి అయితేనేమి, మీ గుడిలోకి అయితేనేమి వాళ్ళు నడిపించి వాళ్ళకి ముందు ప్రేమ చూపించాలి. ఎప్పుడైతే వాళ్ళకి ప్రేమ చూపిస్తే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో అడిగేదానికి వాళ్ళకి ఆశ ఉంటుందన్నమాట. దాని తర్వాత వాళ్ళని మనము స్వార్థలోకి నడిపించాలి. దాని తర్వాత వాళ్ళని మనము సంఘంలోకి నడిపించాలి. దాని తర్వాత వాళ్ళ ద్వారా మనం సంఘంని అభివృద్ధి పరచవచ్చు. Number 7 is to plant reproducible life groups. సో ఏడవ విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మన పునరుద్ధాత్మమైన సమూహముని అభివృద్ధి పరచాలంటే ఎలా? These life groups have 5 key points. ఈ యొక్క పునరుద్ధాత్మ సహవాసమును అభివృద్ధి పరచడానికి 5 ముఖ్యమైన విషయాలు మనము నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. Number 1, they're participative. They are interactive. మొట్టమొదటి విషయం ఏంటంటే మనం వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాలన్నమాట. ఏదో ఒకరు బోధ చేయడమే కాకుండా అందరూ అడిగి నేర్చుకోవడము. మీరేం తెలుసు, మీకేం తెలుసు, మీకేముంది అని అడిగి ఒకరినొకరు తెలుసుకునే ఉద్దేశం అన్నమాట. Success is measured solely on obedience of the Bible. మనకి నిజమైన విజయం ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే దేవుని వాక్యముని లోపడతామో, ఎప్పుడైతే దేవుని వాక్యంకి అందరం లోపడతామో అప్పుడు నిజమైన విజయం వస్తుంది.
These life groups are led by unpaid staff. ఈ జీవమునిచ్చే సహవాసము, ఈ జీవమునిచ్చే సమూహము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ఏర్పరచబడచ్చు అన్నమాట. They are small groups of people, typically between 8 and 15, that meet in house churches or just small areas wherever they can gather. ఈ సమూహము చిన్నవన్నమాట, చిన్న సమూహము 8 మందో 10 మందో సమూహం కలిసి కుటుంబంలో ఇంట్లో అయితేనేమి లేకపోతే ఇంకెక్కడన్నా వేరొక స్థలంలో మనం కలిసి దేవుని వాక్యంని పాలు పంచుకోవడము, ఒకరినొకరిని నేర్చుకొని అర్థం చేసుకొని ప్రార్థన చేసుకోవడము అనే విషయం అన్నమాట. Which leads us to point number 8. అదే దీంతో కలిసి 8వ ముఖ్యమైన విషయం ఏంటంటే to develop multiple leaders within each small life group. ఈ విధంగా సమూహంలో చిన్న సమూహంలో ఎక్కువ నాయకుల్ని ఎక్కువ అభివృద్ధి పరుచుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఈ సమూహంని మనం అభివృద్ధి పరుస్తుంటూ ఉంటాం కాబట్టి దాని ద్వారా సంఘం అభివృద్ధి పడుతుంది కాబట్టి మనం నాయకులను కూడా అభివృద్ధి పరుచుకుంటూ పోవాలి. Having multiple leaders in each group allows it to be prepared to grow bigger and multiply more. సో ఎప్పుడైతే మనకి అనేక మంది నాయకులు ఆ యొక్క చిన్న సమూహంలో ఉంటారో దాని ద్వారా మనకు ఎక్కువ అభివృద్ధి పరచడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. లేకపోతే ఇంకొక గ్రూప్ వచ్చినప్పుడు ఈ యొక్క నాయకుడిని ఆ గ్రూప్లోకి పంపించి ఆ గ్రూప్ని అభివృద్ధి పరచడము, అక్కడ నుంచి ఇంకొక నాయకుడిని అభివృద్ధి పరిచి అక్కడ నుంచి ఆ గ్రూప్లోంచి ఇంకొక గ్రూప్కి ఆ నాయకుడిని పంపించి అట్లా అభివృద్ధి పరచడానికి మనం ముందుకి నడవాలని నేను చెప్తున్నాను మీకోసము. To develop these leaders, we go on to number 9. ఈ విధంగా ఈ నాయకుల్ని మనం ఎప్పుడైతే మనము వాళ్ళని నడిపించాలో వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనే దానికి మనకు తొమ్మిదో ఒక మాట కోసం వెళ్తున్నాను. All right, we're in the home stretch. ఓకే, ఇప్పుడు చివరి 2 విషయాలు మీకు మొదలుపెట్టాలనుకుంటున్నాను. Number 9 is on the job training. సో 9వ విషయం ఏంటంటే ఈ యొక్క నాయకుల్ని మనం ఎలా ట్రైన్ చేయాలి, ఆ యొక్క పనిలో దేవుని యొక్క సేవలో ఎలా ట్రైన్ చేయాలనే విషయం మీద మాట్లాడుతున్నాను. Education is great, but avoid the temptation to send people off for years to learn. సో చదువుకోవడము, దేవుని వాక్యం చదువుకోవడం చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కానీ దాని ఉద్దేశం పెట్టుకొని 2-3 సంవత్సరాల వాళ్ళని ఎక్కడికో థియలాజికల్ కాలేజ్కో ఎక్కడికో చదువుకొని పంపించడము అవసరం లేదని నేను చెప్తున్నాను మీకోసం. Trainings like this is amazing to take some time away. చదువుకోవడంలో తప్పులేదు, అవన్నీ మంచి విషయం. కానీ ఈ యొక్క ట్రైనింగ్ ద్వారా మనకి వచ్చే ఆ లాభం ఏంటంటే ముఖ్యంగా సంఘము ఎక్కువ అభివృద్ధి పడుతుంది. ప్లస్ దీని ద్వారా మనకేంటంటే సంఘాలని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుంది. A week here and there can be extremely beneficial to continue to learn. సో ఒక వారం ఇక్కడ ఒక వారం అక్కడ నేర్చుకుంటే మనకు దానివల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. 3-4 సంవత్సరాల కన్నా కూడా ఈ చిన్న విధానం నేర్చుకొని మనం సంఘాన్ని ముందుకు నడిపించేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. Learn all you can, but avoid the challenge would take somebody away from the church planting movement. సో మీరు ఏమేమి నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకోవడం మంచిది, నేర్చుకునే దాంట్లో తప్పు లేదు. కానీ ఆ నేర్చుకునేటప్పుడు మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఈ సంఘముని అభివృద్ధి పరిచేది, సంఘముని ప్రారంభించేది ఎప్పుడైతే వాళ్ళు దాని నుంచి మీరు దూరం తీసుకెళ్తారో వాటి నుంచి మీరు దూరంగా వచ్చేయాలని మేము మొరపెడుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే మేము అన్నీ నేర్చుకుంటామో ఈ నేర్చుకున్న దానివల్ల సంఘం అభివృద్ధి పడలేదనుకోండి, ఒకవేళ సంఘం ఇంకొక సంఘం ప్రారంభించలేదు అనుకోండి, మనము సమయం వృధా చేసుకున్నట్టు అయిపోతుంది అనమాట. We didn't see Jesus send his people, his disciples away for years and then tell them to come back. సో వాక్యంలో మీరు చూసినట్లయితే యేసు ప్రభు వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడికో పంపించి చదువుకొని తర్వాత సువార్త చేయమని అని చెప్పినట్టు మనము చూసినట్టు లేదు. We do see what we're going to study in point number 10. మనము ఏమి చూసినాం అనేది ఈ యొక్క 10వ విషయంలో చూసుకుంటాము ఈ దినము. That we need a model. మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఆ ప్రతిరూపము, యేసు ప్రభువు స్థాపించిన ప్రతిరూపం మనకు అవసరము. Then we need to assist them. మనం ఏం చేయాలంటే ఆ ప్రతిరూపం నుంచి వాళ్ళని ఆ మార్గంలోకి నడిపించడము. Then we need to watch. ఆ తర్వాత వాళ్ళని మార్గంలో నడిపించినప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళు ఎలా పని చేస్తున్నారు, వాళ్ళు ఎలా మార్గంలో నడుస్తున్నారని గ్రహించడము. And then we need to leave. ఆ తర్వాత మనం వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ముందుకు నడిచి సువార్తని ప్రకటిస్తూ సువార్తని 10 మందికి ఇస్తూ వెళ్ళే అవకాశం ఎక్కువ ఉన్నది.
there's always the temptation for you and I as leaders to do it all ourselves. సో మనకు ఈ ఒక ఉద్దేశం అనేది ఉంటుంది అనమాట. అరే నేను చేస్తేనే పని జరుగుతుంది, నేను చేస్తేనే సంఘం నడుస్తుంది, నేను చేస్తేనే ఆత్మలు దేవుని దగ్గరికి వస్తాయి, లేకపోతే నేను చేస్తేనే సువార్త నడుస్తుంది అనే ఉద్దేశం మనకు ఉంటుంది. దాంట్లో తప్పలేదు. కానీ మనము నాయకులను నమ్మి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందుకు నడిపిస్తే సువార్త ముందుకు నడవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. This is God's church, not just our church, and we need to transfer and share responsibility to help lead the church forward. సో అయ్యగారు చెప్తున్నది ఏంటంటే ఇది దేవుని సంఘం, మీ సంఘం కాదు, మా సంఘం కాదు, వాళ్ళ సంఘం, ఇది దేవుని సంఘం. మన బాధ్యత ఏంది? మనం చేయాల్సింది మనం చేసి ఇంకొక వ్యక్తికి మనకు నేర్పించాల్సింది, చూపించాల్సింది, ప్రణాళికలు ఇవ్వాల్సింది ఇస్తే దేవుని సంఘం ముందుకు నడిచి దేవుని సంఘం అభివృద్ధి పరిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. అది దేవునికి మహిమకరమైన విషయం అన్నమాట. So we model the concepts the best we can ourselves first. సో మనం ఏం చేయాలంటే మనము దేవుడు ఏర్పరిచిన ప్రతిరూపాలని మనం ఎక్కువ ముందుకు నడిచేదానికి మనం ఆశపడుతూ ముందుకు నడవాలి అని నేను మొదలుపెడుతున్నాను మీకోసం. Then we assist in doing it together to be able to help go forward. ఆ ప్రతిరూపం మనం ఎలా అయితే దేవుని దగ్గర నేర్చుకున్న ప్రతిరూపంని మనం పక్క వ్యక్తికి కూడా నేర్పించి అతను ఆ యొక్క ప్రతిరూపంలో ప్రణాళికలో ముందుకు నడిచే విధంగా ఆ వ్యక్తిని మనం ముందుకు నడవాలని, నాయకుడిని ముందుకు నడిపించాలని నేను మీకు మొదలుపెడుతున్నాను. Then we watch and we stand back and we watch to see how they're doing after that. దాని తర్వాత మనం ఎప్పుడైతే ఆ ప్రణాళికలు ప్రతిరూపాన్ని వాళ్ళకి ఇచ్చి నేర్పించిన తర్వాత మనం వెనక్కి వచ్చి వాళ్ళని చూడడం, గమనించడం, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అరే బాగా నడుస్తున్నారా, బాగా చేస్తున్నారా, బాగా సువార్త ప్రకటిస్తున్నారా, వాక్యం బాగా బోధిస్తున్నారా, ప్రార్థన బాగా చేస్తున్నారా, సంఘమును అభివృద్ధి పరుస్తున్నారా మనం గ్రహిస్తే చాలు. Only then the last step when we leave is the cycle actually completed. సో ఎప్పుడైతే మనం గ్రహిస్తామో వాళ్ళు చేస్తున్న పనుల మీద మనం ఎప్పుడైతే వాళ్ళని నమ్మి మనం వెనక్కి వచ్చేస్తామో అప్పుడు వాళ్ళ యొక్క నాయకత్వంలోకి నడిచి వాళ్ళు నడవడమే కాకుండా వాళ్ళు మీరు చేసిన విధంగా 10 మందికి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. We can change a culture by exponentially growing these methods over and over and over throughout your communities. సో ఈ విధంగా ఈ ప్రతిరూపాలు ఎప్పుడైతే ఇప్పటి నుంచి ప్రారంభిస్తామో మన యొక్క కమ్యూనిటీ మన జీవితాలు మారిపోతాయి, మన చుట్టుపక్కల విలేజెస్ పల్లెల జీవితాలు మారిపోతాయి, మన సంఘముల జీవితాలు మారిపోతాయి. ఈ యొక్క మీరున్న దేశము, మీ రాష్ట్రము జీవితమే మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. We love you. God bless you. Enjoy the next speaker. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇంకొక బోధకుడు మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. మళ్ళీ చూస్తాము ఇంకో 2 నిమిషంలో.